నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు ప్రపంచ సన్య. ఇంతకుముందు ఈ పేరు ఎక్కడైనా విని ఉంటే మంచిది. ఒకవేళ వినకపోతే గనక మనకి భగవానుడు మధుపిండిక సూత్తాలో చెప్పడం జరిగింది. ప్రపంచ సన్య అంటే అసలు ఈ మానసిక ప్రపంచం ఎలా తయారవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఏదో పైన వింటే అర్థం కాదు. దీనికి చాలా డీపర్ ప్రాక్టీస్ కూడా అవసరం అవుతుంది. ఒకసారి విన్నప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యథాభూతు జ్ఞాన దర్శనం అంటాడు బుద్ధ. అది చేసినప్పుడే, అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం, ఏది ఎలా ఉంటే అలాగ చూడటం. ఎప్పుడైతే ఆ సాధన మొదలవుతుందో, ఈ యథాభూతు జ్ఞాన దర్శనం, అప్పుడు నేను ఈరోజు చెప్పే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. దీనికన్నా ముందు ఒక క్వశ్చన్ అడిగారు. అర్హంతులు అయిన తర్వాత వాళ్ళు పెళ్ళి చేసుకుంటారా, కుటుంబంతో కలిసి ఉంటారా అంటే, మార్గఫలాల్లో 4 ఫలాలు ఉన్నాయి. మొదటిది శ్రోతాపత్తి ఫలం, రెండవది సకతాగామి, మూడవది అనాగామి, నాలుగవది అర్హంత ఫలం. ఇంకా అంతకు మించి అర్హంత ఫలానికి మించి వేరే ఇంకేమీ లేదు. అర్హంతులు అవ్వడమే చివరిది. మొదటి శ్రోతాపన్న స్థితిని పొందిన తర్వాత, సకతాగామి స్థితిని పొందిన తర్వాత, అనాగామి స్థితిని పొందిన తర్వాత, ఈ 3 స్థితుల వరకు ఒక గృహస్థుడుగా ఉండగలుగుతాడు. అనాగామి స్థితిలో అతడిలో ఈ రాగద్వేషాలకు సంబంధించిన విషయాలు తొలగిపోతాయి. అంటే కామానికి సంబంధించిన విషయాలు కూడా అతడి లోపల ఉండవు, అవి మళ్ళీ పుట్టవు కూడా అతని లోపల. అనాగామి స్థితి వరకు, అనాగామి స్థితి వరకు ఉన్నవాళ్ళు గృహస్థులుగా ఉండే అవకాశం ఉంది. అంటే గృహస్థుడిగా అయినా ఉండొచ్చు, లేకుంటే భిక్షువుగా అయినా ఉండొచ్చు. కానీ గృహస్థుడిగా ఉంటూ సాధన చేసే వాళ్ళలో అనాగామి స్థితి వరకు ఉన్నవాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే గృహస్థుడిగా ఉంటూ ధ్యాన సాధన చేస్తూ అర్హంత ఫలాన్ని పొందుతాడో, అప్పుడు ఇక అతడు అన్ని భవబంధనాల నుంచి ముక్తుడైపోయాడు. ఇంకా అతని భవచక్రం అన్నది ఆగిపోతుంది. అతని లోపల ఉన్న అవిద్య, తృష్ణ పూర్తిగా అంతమైపోతుంది. అటువంటి ఆసక్తులు లేని వ్యక్తి గృహస్థు జీవితం ఇరుకుగా భావిస్తాడు. అతడు ఇక గృహస్థు జీవితంలో ఉండలేడు. ఒకవేళ గృహస్థుడిగా ఉంటూ అర్హంతుడైతే కనుక, ఒకవేళ అతనికి మృత్యు సమయం వచ్చింది అంటే ఇంకొంచెం సమయంలో చనిపోతాడు అంటే, అతడు చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ అతడు చనిపోకపోతే కనుక, అతడు గృహస్థు జీవితాన్ని, అంటే గృహంలో ఉండటం అన్నది ఇరుకుగా భావిస్తాడు. ఇక ఆ గృహ జీవనాన్ని త్యాగం చేస్తాడు. తప్పకుండా భిక్షువుగా మారుతాడు, ప్రవృత్తి తీసుకుంటాడు. సో అర్హంతుడు అయిన తర్వాత గృహస్థు జీవితంలో ఉండలేడు. అలాగని భిక్షువుగా మారిన ప్రతి ఒక్కరు అర్హంతులని చెప్పలేము. వేరు సందర్భాలు, వేరు విషయాల వల్ల వాళ్ళు ప్రవృత్తి తీసుకొని ఉండొచ్చు. కొంతమందికి వైరాగ్యం చేత, కొంతమందికి ఈ గృహస్థ జీవితంలో ఎక్కువ సాధన చేసుకోలేను, ఇక్కడ వెళ్తే ఎక్కువ శీలాన్ని పాటించగలుగుతాడు, ఎక్కువ బ్రహ్మచర్యాన్ని పాటించగలుగుతాను అన్న ఉద్దేశంతో భిక్షువులుగా మారే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఎక్కువ సమయాన్ని ధ్యాన సాధనలో పెట్టుకొని వాళ్ళు మార్గఫలాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే గృహస్థుడిగా ఉంటూ కూడా సాధన చేసుకోవచ్చు అని భగవానుడు చెప్పాడు. భగవానుడి కాలంలో కూడా చాలామంది మార్గఫలాలు పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ అర్హంతుడైన తర్వాత
గృహస్థ జీవితంలో ఉండలేడు, ఉండడు కూడా. సో ఇదే భగవానుడు స్వయంగా చెప్పాడు. ఎందుకంటే అర్హంతుడైన తర్వాత అతడికి అది చాలా ఇరుకుగా ఉంటుంది, ఆ గృహస్థ జీవితంలో ఉండటం అన్నది. అంటే గృహస్థ జీవితంలో ఉండడానికి అవసరమైన విషయాలు అతని లోపల తొలగిపోయాయి. సో ఇంకా మనకి ఈ నేటి సమాజంలో చూసుకుంటే రకరకాల గురువులు, రకరకాల సన్యాసులు కనపడుతూ ఉంటారు. వాళ్ళంతా మేము మోక్షాన్ని పొందాము, అర్హంత స్థితిని పొందాము అంటూ వాళ్ళు గృహస్థ జీవితంలోనే ఉంటూ ఉంటారు. పెళ్ళి లేకపోతే పిల్లలు ఇవన్నీ ఉన్నాయి అంటే నిజంగా వాళ్ళు ఇంకా అర్హంత స్థితిని పొందలేదు అని అర్థం చేసుకోవాలి. సో గురువుని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోండి. నేనైతే ఒకటే చెప్తాను, ఎవరైనా ఒక గురువుని ఎంచుకుంటున్నారంటే మీకన్నా అతనిలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అంటే మంచి గుణం ఉంది అంటే అటువంటి వ్యక్తితోటి ఉండటం వలన ఆ గుణాన్ని మీరు కూడా పెంపొందించుకోగలుగుతారు. అట్లాగని ఎవరినంటే వారిని గురువు కాదు గుడ్డిగా నమ్మొద్దు. సో మీకు ఏ విషయాలు అయితే అవసరం ఉన్నాయో అవన్నీ త్రిపిటికల్లోనే దొరుకుతాయి. ఆ త్రిపిటికలే మీకు గురువు. కాకపోతే ఇంకొక టీచర్ ఉన్నారంటే మీకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. దానివల్ల మీ సాధనకి సపోర్టింగ్గా ఉంటుంది, లేకపోతే మీ అవసరాలకి సపోర్టింగ్గా ఉంటుంది. వాళ్ళు చెప్పిన విధంగా మీరు వెళ్ళవలసి ఉంటుంది. తప్పకుండా ఈ బౌద్ధంలో మాత్రం ప్రవజ్య తీసుకుంటే కంపల్సరీ ఒక 5 సంవత్సరాలు ఒక టీచర్తో పాటు ఉంటాను అంటేనే వాళ్ళు ప్రవజ్య ఇస్తారు. కంపల్సరీ 5 సంవత్సరాలు ఆ టీచర్తో పాటు ఉండవలసిందే. 5 సంవత్సరాల తర్వాత ఆ టీచర్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే భిక్షు ఎటువంటి జీవన విధానాన్ని జీవించాలి, ఇంకా సాధన చేసుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి టీచర్ సహాయ సహకారాలు అన్నది చాలా అవసరము. అలా కాకుండా నేను ప్రవచ తీసుకున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అంటే మీ పతనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే ఏమంటారు, కళ్యాణ మిత్ర సహాయం లేకుండా దీంట్లో ముందుకెళ్ళడం చాలా కష్టము. సో ఆ కళ్యాణ మిత్రుడు అనేది తోటి భిక్షువు అయి ఉండొచ్చు, లేకపోతే గురువు అయి ఉండొచ్చు. అంచేత ఈ బౌద్ధంలో మాత్రం కళ్యాణ మిత్రుల సహాయం చాలా అవసరం. కాకపోతే అటువంటి కళ్యాణ మిత్రుని వెతుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా వెతుక్కోవాలి. ఎందుకంటే మీకన్నా వరస్ట్గా ఉన్న కళ్యాణ మిత్రుడిని వెతుక్కున్నారనుకోండి, మీరు అక్కడ వెళ్ళి ఏమి నేర్చుకుంటారు? అంచేత మంచి క్వాలిటీస్ ఉన్న కళ్యాణ మిత్రుని వెతుక్కొని వాటితో పాటు గడపడం వల్ల మీ లోపల కూడా డెవలప్మెంట్ అనేది కలుగుతుంది. సో అంచేత అర్హంతులు అని చెప్పుకుంటూ ఉన్న వాళ్ళు నిజంగా అర్హంతులా కాదా అంటే, అర్హంతుడు ఎప్పుడూ కూడా నేను అర్హంతుడినని చెప్పుకునే అవసరం లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు అనుకోండి, మీరు నిద్రపోతున్నారా అని అడిగితే నేను నిద్రపోతున్నాను అని చెప్తే అతడు నిద్రపోతున్నట్ట? ఇంకా నిద్రపోవట్లేదు కాబట్టే అతడు నేను నిద్రపోతున్నానని చెప్తున్నాడు. సో అదేవిధంగా మార్గఫలాలు పొందిన వాళ్ళు బయటికి ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవాలని కూడా వాళ్ళకి ఉండదు. నేను అర్హంతుణ్ణి, నేను సగదగామి, నేను అనాగామి. సో అట్లాగా చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు ఇంకా పొందలేదు అని అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పకుండా వేరే వాళ్ళ ద్వారా తెలిసి ఉన్నా కూడా, ఇప్పుడు ఈవెన్ కొంతమంది ఇలా అడుగుతుంటారు, బంతే మేము అర్హంతుల్ని ఒక్కసారైనా చూడగలుగుతాము, అటువంటి అర్హంతులు ఉన్నారా, మేము అటువంటి అర్హంతుల్ని దర్శించుకొని వాళ్ళ దగ్గర సాధన చేసుకుంటాము అంటే, ఇప్పుడు అటువంటి అర్హంతులు ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా బయట విషయాలపైన అంత దృష్టి పెట్టరు. వాళ్ళు ఏదో ఏకాంతంలో ఉంటూ వాళ్ళ సాధన ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే నిజానికి ఆ అర్హంతులు ఉండే చోటికి దగ్గరలో చాలామంది నివసిస్తూ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఆ అర్హంతుల్ని దర్శిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పే ధమ్మాన్ని వింటూ ఉంటారు. మరి ఆ విన్న వాళ్ళంతా కూడా మార్గఫలాలు పొందుతున్నారా అంటే చాలా తక్కువ మంది. విషయం ఏంటంటే
అర్హంతులకి దగ్గరగా ఉండటం వలన మనం అర్హంతులు అవ్వము. మనం ఈ మార్గంలో నడిచినప్పుడే అదే అర్హంతులు అవుతాం. అలా అనుకుంటే మనకి భగవానుడు చెప్పిన బోధనలే డైరెక్ట్గా ఉన్నాయి కదా. అర్హంతులు చెప్పిన వాటికన్నా కూడా భగవానుడు చెప్పిన బోధనలే మనకి డైరెక్ట్గా ఉన్నాయి కదా. సో మనం ఆ విషయాలకి సిద్ధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైనా ఒక చిన్న సుత్తా చదివినా కానీ అది అర్థం చేసుకోగలుగుతాం. ఒకవేళ ఆ విషయాలు అర్థం కాలేదు అంటే మనం ఇంకా సిద్ధంగా లేవు అని అర్థం చేసుకోండి. అంచేత అర్హంతులకి దగ్గరగా ఉండడం మంచిదే. కేవలం అర్హంతులు ఉంటేనే మేము మార్గఫలాలు పొందుతాము, మేము ధ్యాన సాధన చేస్తాము, అక్కడికి వెళ్తే మాకేదో లభిస్తుంది అన్న ఉద్దేశం ఉంటే కనుక దాన్ని విరమించుకుంటే మంచిది. ఎందుకంటే మీరు ఆ వెతకడంలోనే మీ సమయం అంతా వృధా అవుతుంది అటువంటి గురువుల కోసం. అటువంటి గురువుల్ని వెతికినా కానీ మీరు సిద్ధంగా లేనప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు మీకు అర్థం కావు. అంచేత మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీ మెంటల్ కండిషన్స్ ఏమున్నాయో చూసుకోండి, వాటిని ఎలా పోగొట్టుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయండి. అదే మీరు నిజంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నిజమైన ప్రయాణం, ధర్మ మార్గంలో నిజమైన ప్రయాణం అన్నమాట. సో మంచి గురువు దొరికితే వెళ్ళండి, ప్రాబ్లం లేదు. ఆ గురువు కోసం వెతకడంలోనే జీవితం మొత్తం గడపద్దు. ఇంకొకటి, ఈ ప్లేస్కి వెళ్తే నాకు ధ్యాన సాధన బాగా జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే నేను ఇలా ఉంటాను అలా ఉంటాను అనేది పెట్టుకోకండి. ఏకాంత నివాసం దొరికితే మంచిది. ఒకవేళ అరణ్యంలో నివసించగలిగితే అది కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మిగతా విషయాల మీద దృష్టి పెట్టం కాబట్టి ఏకాంతంగా ఉంటూ ఇంద్రియ అదుపులో ఉంచుకుంటూ ఇంకా సమాధిని వృద్ధి చేసుకోవడానికి ఈ అరణ్యాలు అన్నవి బాగా సహకరిస్తాయి. సో అరణ్యంలో అందరూ ఉండలేరు, ఉండగలిగిన వాళ్ళు ఉంటే మంచిది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఇలా వెతకడంలోనే జీవితం మొత్తం వృధా అవుతూ ఉంటుంది. సో ఇది కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండొచ్చు కానీ మీకు అందరికీ, బట్ నిజమైతే అదే అనమాట. మిమ్మల్ని మీరు వెతకడం కోసం బయట ఇంకొక గురువు కోసం వెతికే పని లేదు. బుద్ధ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో త్రిపిటికలు సిద్ధంగా ఉన్నాయి, వాటిని చదివి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, అది సరిపోతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీలంకలో నిజంగానే జరిగింది ఇది. ఏంటంటే ఒక ఫారినర్ అనమాట, అతడు ప్రవజ్య తీసుకొని ఎక్కడైనా అర్హంతులు ఉన్నారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటాను అని వెతుకుతూ ఉన్నాడనమాట. అలా వెతుకుతూ శ్రీలంకకు వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఒక ఫేమస్ అయిన మాంకుని కలిశాడు. కలిసిన తర్వాత ఇలా అడుగుతాడు, ఇక్కడ మీరు చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, మీ ఇక్కడ ఎవరైనా అర్హంతులు ఉన్నారా, ఎందుకు అని ఆయన అడిగాడు. నేను వారి ద్వారా ధమ్మాన్ని పొంది ప్రాక్టీస్ చేసుకుంటాను అన్నాడు. సరే అని ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో, అంటే శ్రీలంకలో ఉండే అతను, ఆయన ఆ భిక్షువు ఆ ఫారినరు ఎవరైతే ఉన్నారో ఆ భిక్షువుని నేను చూపిస్తాను రా అని అతడు లైబ్రరీకి తీసుకెళ్ళి త్రిపిటికల్ని చూపించాడు. చూపించి ఇదిగో నీకు కావాల్సిన గురువు ఇక్కడే ఉన్నాడు అని చెప్తాడు. అది విన్న తర్వాత ఆ ఫారెన్ మంకు సాటిస్ఫై అవ్వలేదు. కొద్ది రోజులకి ఆ ప్రవచ జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సో మనకి కావాల్సింది మన ఎదురుగానే ఉంది. భగవానుడు చెప్పిన ధమ్మానే మనకి గురువు. అటువంటి గురువు కన్నా ఇంతకు మించిన గురువు ఎవరు అవసరం లేదు, ధర్మాన్ని సరిగా అర్థం చేసుకుంటే. అలా అర్థం చేసుకోలేదు అంటే మనం ఇంకా సిద్ధంగా లేము అని అర్థం తెలుసుకోవాలి. అలా కాకుండా గురువు కోసం ప్రపంచాలు వెతికినా ఏం ఉపయోగం లేదు. సో ఇదైతే ఏమంటారు, చేదు సత్యం అని చెప్పొచ్చు. సో అటువంటి గురువుల కోసం చేసే ప్రయాణం ఏదైతే ఉందో అది ఎప్పటికీ అంతం కాదు. ఎందుకంటే మీకు నచ్చిన విధంగా ఉండే విధంగా ఉన్న గురువు కోసం మీరు వెతుకుతూ ఉంటారు. నిజంగా అర్హంతులు మీకు ఎదురుగా ఉన్నా కానీ మీరు వారిని గుర్తించలేరు. అంచేత ఆ త్రిపిటికల్ని మీరు గురువుగా భావించి ప్రాక్టీస్ చేసుకోవడం చాలా మంచిది. సో
అర్హంతులైన వారి దగ్గర ఉండడం మంచిదే. బట్ అర్హంతుల కోసమే వెతకడం అన్నది సమయం అంతా వృధా అవుతుంది. ఏదైనా మంచి టీచర్ దొరికితే ఏదైనా అడవిలోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. అంటే ఈ ధ్యాన సాధనలోనే జీవితం గడపాలి, భిక్షు జీవితంలోనే ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది. లేదు గృహస్థు జీవితంలోనే ఉంటూ మేము సాధన చేసుకుంటాము అంటే మీకన్నా బెటర్ క్వాలిటీస్ ఉన్న టీచర్ దొరికితే వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోండి. సో పూర్తిగా ఏమంటారు, గుడ్డిగా నమ్మకండి ఏ టీచర్ చెప్పేది అయినా కానీ. ఎందుకంటే వాళ్ళు నిజం చెప్తున్నారో లేదో తెలియకుండా అంధశ్రద్ధ అన్నది మంచిది కాదు. శ్రద్ధ మంచిదే, కానీ వివేకంతో కూడిన శ్రద్ధ అన్నది చాలా ఇంపార్టెంట్. సో శ్రద్ధ ఎప్పుడైతే వివేకంతో ఉండదో, తెలివితో ఉండదో, అప్పుడు అది అంధశ్రద్ధ కింద మారిపోతుంది. అంటే ఉదాహరణకి ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, గుడ్డివాడు ఉన్నాడు, కానీ అతడికి ఎలా దారి వెళ్ళాలో తెలియదు, దారిలో ఎలా వెళ్ళాలో తెలియదు, అంటే ఏ దారిలో వెళ్ళాలో తెలియదు గుడ్డివాడికి. అయితే ఒక కళ్ళు ఉన్నవాడు ఉన్నాడు. అప్పుడు ఈ కాళ్ళు లేనివాడు ఈ గుడ్డివాడి భుజం పైన ఎక్కి అతడికి దారి చూపిస్తూ ఉంటాడు, ఇలా లెఫ్ట్లో వెళ్ళు, రైట్లో వెళ్ళు అని. సో కాళ్ళు లేనివాడు ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళలేడు. అంటే వివేకం ఉంది, కానీ శ్రద్ధ లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. కొంతవరకు తెలివి ఉంది ధర్మాన్ని అర్థం చేసుకునేది, కానీ శ్రద్ధ లేదు. అలాగే శ్రద్ధ ఉంది కానీ వివేకం లేకపోతే కూడా ఏ దారిలో వెళ్తున్నామో అర్థం కాదు. అంటే ఈ గుడ్డివాడిని శ్రద్ధ కింద అనుకోవచ్చు, ఈ కళ్ళు ఉన్నవాడిని వివేకం కింద అనుకోవచ్చు. సో రెండు కలిసి ఉన్నప్పుడే సరైన దారిలో వెళ్తాయి. అంధశ్రద్ధ అన్నది ఏ గురువు పైన కూడా మంచిది కాదు. క్వశ్చన్ చేయండి ఆయన చెప్పిన విషయాల మీద, స్పష్టం చేసుకోండి మీకేం కావాలి అన్నది. గుడ్డిగా నమ్మకండి దేన్ని కూడా. సో ఈరోజు ఈ విషయాలు చెప్పడంలోనే సమయం అంతా అయిపోతుంది. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ స్టోరీ. ఇది చిన్నప్పుడు కూడా చాలాసార్లు విని ఉంటాము. అదేంటంటే ముగ్గురు మంత్రగాళ్ళు. ఈరోజు చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ముగ్గురు మంత్రగాళ్ళు ఉంటారు. దీన్ని మన బౌద్ధానికి తగ్గట్లుగా నేను ఇక్కడ చెప్పడం జరిగింది. ముగ్గురు మంత్రగాళ్ళు ఉన్నారు. మంత్రగాళ్ళు అంటే తెలుసుగా, మెజిషియన్స్. వాళ్ళు మ్యాజిక్ తోటి కొన్నిటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ క్రియేట్ చేసే వాళ్ళు ఇలా అనుకుంటారు, నేను దీన్ని క్రియేట్ చేశాను, ఎంత గొప్పవాడిని నేను అని అహంతో ఉంటారు. సో చూడు నా దగ్గర ఎటువంటి పవర్ ఉందో, ఎటువంటి మ్యాజిక్ చేస్తానో అని వాళ్ళ దగ్గర ఉన్న పవర్ తోటి వాళ్ళు చాలా అహంభావంతో ఉంటారు. అయితే ఈ అహంభావం వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్తుందంటే వాళ్ళ నాశనానికి తీసుకెళ్తుంది. అంటే మనిషిలో ఉండే అహంకారమే, ఈగోనే వాళ్ళ నాశనానికి పునాదిగా మారుతుంది. అదేవిధంగా ఈ ముగ్గురు మంత్రగాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన విద్యలతోటే వాళ్ళ నాశనం అన్నది చేసుకుంటారు. అయితే ఒక అడవిలో వెళ్తూ ఉన్నారు. ఆ దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళకి ముగ్గురికి కూడా ఒక ఎముకల గూడు కనబడుతుంది. ఆ ఎముకల గూడు అంటే కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఆ ముగ్గురులో ఒకడికి అనిపిస్తుంది, అరే ఈ ఎముకల గుడ్డుతోటి నా మంత్ర విద్యను చేసి ఏదో ఒకటి చేస్తాను, నా లోపల ఉన్న గొప్ప విద్యను చూపిస్తాను చూడు అని మొదటివాడు ఏం చెప్తాడంటే ఇద్దరికి, నేను నా మంత్ర విద్యతోటి ఏం చేయగలనో చూస్తారా? ఈ ఎముకలు గూడు ఏదైతే ఉందో, అంటే అటు ఇటు చెల్లా చెదురైన ఎముకలు ఏ జంతువు అయితే ఉన్నాయో, నేను ఆ ఎముకల గూడును ఒక అంటే స్కెల్టన్ లాగా చేస్తాను, అంటే వాటిని సరిగ్గా అమర్చి పెడతాను అని మొదటివాడు అంటాడు. మరి మొదటివాడు తన గారడీని చూపించిన తర్వాత మరి రెండోవాడు ఊరుకుంటాడా?
నేను నీకన్నా గొప్ప మ్యూజిషియన్ని, చూడు నేనేం చేయగలను అని రెండో వాడు చెప్పి వాడు ఏం చేస్తాడంటే ఆ ఎముకల కొడుకి ఆ జంతువు యొక్క శరీరాన్ని ఇస్తాడు. అంటే మాంసము, ఇంకా అంటే మాంసంతో కూడి ఉన్నటువంటి ఒక శరీరాన్ని, అంటే ఆ ఎముకల కూడు ఏదైతే జంతువుది ఉందో ఆ జంతువుకి ఆ శరీరాన్ని ఇస్తాడు తన గారడీతోటి. సో ఇక రెండో వాడు చేశాడు కదా, నేను గొప్ప అని చూపించుకున్నాడు. మరి మూడో వాడు ఊరుకుంటాడా? ఆ మూడో వాడు చూడండి మీ ఇద్దరు విద్యల కన్నా నాది ఎంత గొప్ప విద్య అని ఆ మూడో వాడు ఏం చేస్తాడు అంటే ఆ జంతువుకి ప్రాణాన్ని ఇస్తాడు. అయితే ఆ జంతువు ఏంటంటే ఒక పులి. ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు, ఆ పులికి ప్రాణం వచ్చేసింది. ఇప్పుడు ఆ తర్వాత జరిగే గారడి ఏంటో చెప్పండి మీరే. ఏం జరుగుతుంది? పులి ఆ ముగ్గురిని చంపేస్తుంది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న విద్యతోటి, వాళ్ళ అహంకారంతో, అవిద్యతోటి, అవిద్య అంటే అజ్ఞానంతో వాళ్ళు చేసిన గారడియే వాళ్ళ ప్రాణాలని పోగొట్టింది. ఈ ఉదాహరణని ఇలా తీసుకోవాలి. మన ఇంద్రియాలు ఉన్నాయి, వాటి విషయాలు ఉన్నాయి. వాటిని అలాగే ఉంచితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ ఇంద్రియాలతోటి నేను ఇంకా ఈ సంస్కారాలను పెంచుకుంటూ పోతే ఆ సంస్కారాలే మన దుఃఖానికి కారణమవుతాయి. అంచేత ఈ సంస్కారాలు పొందుతున్న ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ సంజ్ఞ అంటారు. అంటే ఈ సంస్కారాలు ఎలా ఏర్పడతాయి అన్నది భగవానుడు చెప్తాడు మనకి. ఈ సంస్కారాలు ఎలా ఆగిపోతాయి అన్నది కూడా భగవానుడు చెప్తాడు. అంటే ఎప్పుడైతే ఈ ప్రపంచ సంజ్ఞ అనేది ఆగిపోతుందో అప్పుడు ఈ భవచక్రం ఆగిపోతుంది అని చెప్తాడు. ఎప్పటి వరకు అయితే ఈ ప్రపంచ సంజ్ఞ కొనసాగుతూ ఉంటుందో అప్పటి వరకు దుఃఖం కొనసాగుతూనే ఉంటుంది. అంటే సంస్కారాలు తయారవుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ ఈ ఉదాహరణ తీసుకొని ముందు చూపు లేని ఎన్నో ఆలోచనలు మనల్ని ఈ సంస్కారాలు పెంచుకునే విధంగా చేస్తూ ఉంటాయి. నిజానికి మన ఇంద్రియ విషయాలన్నీ కూడా ఈ ఎముకల పోగు వంటివే. అంటే కన్ను చూసేది పైపైన అందాలే, ఇంద్రియాలు గ్రహించేది ఆ పైపైన విషయాలే. ఆ అందాలకు, రుచులకు మనసు మోహం చెందుతుంది. వాటికి అనుగుణంగా మనోరూపాలను సృష్టించుకుంటుంది, సంస్కారాలను తయారు చేసుకుంటుంది. ఆ సంస్కార పులులే మనపైన దాడి చేస్తాయి, మనిషిని మృత్యువు పాలు చేస్తాయి. ఇంకా ఈ భవ సంసారాన్ని అంటే భవచక్రంలో తిప్పుతూ ఉంటాయి. మనం దీని గురించి ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం. మధుపిండికి సుత్తాలు భగవానుడు ఇలా చెప్తాడు. ఏంటంటే, భిక్షువులారా, వ్యక్తి ప్రపంచ సంజ్ఞల జ్ఞానంతో వ్యవహరించినప్పుడు వాటిని అభినందించవద్దు, స్వాగతించవద్దు, పట్టించుకోవద్దు. అంటే వాటిని పట్టుకొని ఉండవద్దు. అలా ఉండటం వలన రాగానుశయం, ద్వేషానుశయం, మోహానుశయం, ఇంకా పాప అకుశల దమ్మాలన్నీ పూర్తిగా ఆగిపోతాయి వాటిని పట్టించుకోకపోతే అని సంక్షిప్తంగా చెప్తాడు. అలా చెప్పిన తర్వాత భిక్షువుకు అర్థం కాదు, భగవానుడు ఏం చెప్పాడు, నాకు ఈ ప్రపంచ సంజ్ఞ అంటే ఏంటి, ఇది అర్థం కాకపోతే దీని గురించి భగవానుడిని అడుగుదామంటే భగవానుడు ఇది చెప్పిన తర్వాత ఆయన కుటీరంలోకి వెళ్ళిపోతాడు. అయితే ఆ భిక్షువులకి చాలా సందేహాలు ఉన్నాయి దీని మీద. ఈ ప్రపంచ సంజ్ఞ ఏంటి, ఇలా ఆనందించవద్దు అని చెప్పాడు,
వాటిని స్వాగతించవద్దు అని చెప్పాడు. దీని వివరణ ఎవరు చెప్తారు అని వాళ్ళకి మనసులో ఆలోచన రాగానే మహాకచ్చానబంతే అయితే దీని గురించి వివరంగా చెప్తాడు. ఆయన దగ్గరికి వెళ్దాము. భగవానుడు చెప్పిన ధమ్మాన్ని మనకి వివరంగా చెప్పగలిగేది ఇప్పుడు మహాకచ్చానబంతేనే అని మహాకచ్చానబంతే దగ్గరికి వెళ్ళి భగవానుడు ఇలా చెప్పాడు. ఇదంతా చెప్పిన తర్వాత మహాకచ్చానబంతే ఇలా చెప్తాడు, ఆయుష్మంతులారా, కన్ను రూపం కారణంగా కంటి విజ్ఞానం కలుగుతుంది. ఈ మూడింటి కలయికే స్పర్శ. అంటే కన్ను మామూలుగా కన్ను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూసింది, రూపాన్ని చూసింది, అది చూడగానే మన కంటి దగ్గర విజ్ఞానం అనేది, కాన్షియస్నెస్ అనేది ఏర్పడింది. ఇంకా కన్ను ఇంకా ఆ ఆబ్జెక్టు ఇంకా కంటి విజ్ఞానం అంటే ఐ కాన్షియస్నెస్, ఈ మూడింటి కలయిక వల్ల స్పర్శ కలిగింది. అంటే ఆ ఆబ్జెక్ట్కి ఇంకా ఈ ఇంద్రియాలకి మధ్య స్పర్శ జరిగింది. ఆ స్పర్శ కారణంగా వేదన అంటే ఫీలింగ్. ఇక్కడ మనం పఠించే సముపాదాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇంద్రియాల ద్వారా స్పర్శ కలుగుతుంది, స్పర్శ కారణంగా వేదన కలుగుతుంది. సో ఈ స్పర్శ కారణంగా వేదన, ఈ వేదన పొందిన దాన్ని అంటే తెలుసుకున్న దాన్ని గుర్తుపడతాడు, గుర్తించిన దాన్ని గురించి ఆలోచిస్తాడు, ఆలోచించడం వలన విస్తరిస్తాడు, విస్తరించడం వలన వ్యక్తి భూత భవిష్యత్తు ఇంకా వర్తమానంలో కంటితో తెలుసుకొనబడిన రూప విజ్ఞానంతో వ్యవహరిస్తాడు. ఉదాహరణకి ఏదైనా ఒక ఉదాహరణ చెప్తాను. ఓకే, ఏదైనా ఒక స్వీటు లేకపోతే ఓకే మీ ఎదురుగా ఒక అందమైన పువ్వు ఉంది. ఒక పువ్వు ఉంది అనుకుందాం. అందంగా లేనిది అన్నది తర్వాత చెప్పుకుందాం. సరే, మీ దగ్గరికి ఒక గులాబీ పువ్వు ఎదురుగా తెచ్చిపెట్టాడు. ఈ గులాబీ పువ్వు అన్నది కూడా మన క్రియేట్ చేసుకున్నదే ఒక పేరు అంతే, దానికి ఒక పేరు అనేది ఏం లేదు. గులాబీ పువ్వుకి తెలీదు అది గులాబీ పువ్వు అని, మనం పెట్టుకున్నది అంతే. అయితే మీ దగ్గరికి ఒక పువ్వు తీసుకొచ్చి ఎదురుగా పెట్టారు. అంటే ఒక ఆబ్జెక్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ, అంటే రూపం గురించి చెప్తున్నాం కాబట్టి ఒక పువ్వుని ఉదాహరణగా తీసుకుందాం. మీ ఎదురుగా ఒక పువ్వుని పెట్టారు. ఆ పువ్వుని చూసిన తర్వాత, అంటే ఇప్పటి వరకు మీరెప్పుడు కూడా ఆ పువ్వుని చూడలేదు, దాని గురించి వినలేదు, దాని గురించిన జ్ఞానం అన్నది మీకు లేదు. మిమ్మల్ని అడుగుతాను నేను, ఈ పువ్వు అంటే మీకు ఇష్టమా కాదా అని. ఏం చెప్తారు? ఏం చెప్పలేరు, ఎందుకంటే దాని గురించిన జ్ఞానం అనేది మీకు లేదు. అంటే ఆ కాన్షియస్నెస్ అనేది మీ లోపల ఇంతవరకు లేదు. భూత భవిష్యత్తు వర్తమానంలో కంటితో తెలుసుకోబడిన ఆ విజ్ఞానం ఏదైతే ఉందో అది ఇంతకుముందు మీ లోపల స్టోరేజ్ లేదు. ఒకవేళ స్టోరేజ్ ఉంటే కనుక, అంటే మీ మనసులో దానికి సంబంధించిన జ్ఞానం ఉంటే కనుక అది వెంటనే గుర్తిస్తుంది. అంటే ఉదాహరణకి మొదటిసారి చూశారు, ఈ పువ్వు గులాబీ పువ్వు ఇది ఈ రంగులో ఉంటుంది అనేది మీ మనసులో ముద్రించుకొని ఉంది. ఆ ముద్రించుకోగానే ఇది అందమైంది అనేది ఒక ముద్ర అనేది మీ మనసులో స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ స్టోర్ అయ్యి ఉన్న తర్వాత మన మనసులో, అంటే ఈ ఇంద్రియాల ద్వారా, అంటే కంటి ద్వారా ఆ పువ్వుకి ఒక కాంటాక్ట్ అనేది జరుగుతుంది. కాంటాక్ట్ అంటే స్పర్శ. ఆ స్పర్శ జరగగానే ఏమవుతుంది? వేదన కలుగుతుంది. అందమైనది అని అనిపిస్తే సుఖ వేదన కలుగుతుంది, అందంగా లేదు అని అనిపిస్తే దుఃఖ వేదన కలుగుతుంది. కొన్నిసార్లు న్యూట్రల్గా కూడా ఉండవచ్చు, దానివల్ల మోహం కలుగుతుంది. అయితే అది అందమైనది అందంగా లేనిది అన్నది గుర్తించేది ఎవరు? సంజ్ఞ. ఈ సంజ్ఞ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఆగిపోతుందో, ఆ విలువ కట్టేది భాగం ఏదైతే ఉందో మనసులోని ఒక భాగం సంజ్ఞ, ఆ విలువ కట్టే భాగం ఎప్పుడైతే ఆగిపోతుందో
అప్పుడు ఈ ప్రపంచ సంజ్ఞ కూడా ఆగిపోతుంది. సో అందంగా ఉంది, అందంగా లేదు అని దాని గురించి ఆలోచించడం వలన విస్తరించడం వలన వ్యక్తి భూత భవిష్యత్తు వర్తమానంలో కంటితో తెలుసుకోబడిన రూప విజ్ఞానంతో వ్యవహరిస్తాడు. ఇక్కడ పువ్వు అన్నది మనం ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఆ పువ్వు ప్లేస్లో మీరు రోజు చూసే ఏదైనా రూపం అవ్వచ్చు, అది వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే వస్తువు అవ్వచ్చు, లేకపోతే మిగతా విషయాలు అవ్వచ్చు, కంటితోటి చూసే ఏ రూపమైనా అవ్వచ్చు. దాంట్లో మీరు ఇంకా ఆలోచిస్తూ దాని గురించి చింతిస్తూ దాంట్లో ఈ అంటే విహరించడం వలన, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం వలన, దాన్ని ఆనందించడం వలన ఈ రూప విజ్ఞానంతో వ్యవహరిస్తున్నాడు అని తెలుసుకోవాలి. అలాగే ఆయుష్మంతులారా, చెవి శబ్దం కారణంగా శ్రోత విజ్ఞానం, ముక్కు వాసనల కారణంగా గంధ విజ్ఞానం, నాలుక రుచి కారణంగా జీవహా విజ్ఞానం, కాయం స్పర్శ కారణంగా స్పర్శ విజ్ఞానం, మనస్సు ధమ్మం కారణంగా మనో విజ్ఞానం. ఈ మూడిటి కలయికే స్పర్శ. ఇక స్పర్శ కారణంగా వేదన, తెలుసుకున్న దాన్ని గుర్తుపడతాడు, గుర్తించిన దాని గురించి ఆలోచిస్తాడు, ఆలోచించడం వలన విస్తరించడం వలన వ్యక్తి భూత భవిష్య వర్తమానంలో మనస్సుతో తెలుసుకొనబడిన ధమ్మాలలో అంటే ఆలోచనల్లో వ్యవహరిస్తాడు. అందువలన ఆయుష్మంతులారా, కన్ను ఉన్నప్పుడు, రూపం ఉన్నప్పుడు, చక్షు విజ్ఞానం ఉన్నప్పుడు స్పర్శను గుర్తించడానికి అవకాశం ఉంది. స్పర్శను గుర్తించడం ఉన్నప్పుడు వేదన గుర్తించడానికి కూడా అవకాశం ఉంది. వేదనను గుర్తించడం ఉన్నప్పుడు సంజ్ఞను గుర్తించడానికి అవకాశం ఉంది. సంజ్ఞను గుర్తించడం ఉన్నప్పుడు ఆలోచనను గుర్తించడానికి అవకాశం ఉంది. ఆలోచనను గుర్తించడం ఉన్నప్పుడు ప్రపంచ సంజ్ఞల జ్ఞానంతో వ్యవహరించడాన్ని గుర్తించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆయుష్మంతులారా, శ్రోతం ఉన్నప్పుడు, శబ్దం ఉన్నప్పుడు, ముక్కు ఉన్నప్పుడు, వాసన ఉన్నప్పుడు, నాలుక ఉన్నప్పుడు, రుచి ఉన్నప్పుడు, అలాగే శరీరం ఉన్నప్పుడు, స్పర్శ ఉన్నప్పుడు, మనస్సు ఉన్నప్పుడు, ధమ్మం ఉన్నప్పుడు, ధమ్మం అంటే ఇక్కడ ఆలోచన అని అర్థం, మనో విజ్ఞానాన్ని గుర్తించడానికి అవకాశం ఉంది. స్పర్శను గుర్తించడం ఉన్నప్పుడు వేదనను గుర్తించడానికి అవకాశం ఉంది. వేదనను గుర్తించడం ఉన్నప్పుడు సంజ్ఞను గుర్తించడానికి అవకాశం ఉంది. సంజ్ఞను గుర్తించడం ఉన్నప్పుడు ఆలోచనను గుర్తించడానికి అవకాశం ఉంది. ఆలోచనను గుర్తించడం ఉన్నప్పుడు ప్రపంచ సంజ్ఞల జ్ఞానంతో వ్యవహరించడాన్ని గుర్తించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆయుష్మంతులారా, కన్ను లేనప్పుడు, రూపం లేనప్పుడు, చక్షు విజ్ఞానం లేనప్పుడు స్పర్శను గుర్తించడానికి అవకాశం లేదు. స్పర్శను గుర్తించడం లేనప్పుడు వేదనను గుర్తించడానికి అవకాశం లేదు. వేదనను గుర్తించడం లేనప్పుడు సంజ్ఞను గుర్తించడానికి అవకాశం లేదు. సంజ్ఞను గుర్తించడం లేనప్పుడు ఆలోచనను గుర్తించడానికి అవకాశం లేదు. ఆలోచనను గుర్తించడం లేనప్పుడు ప్రపంచ సంజ్ఞల జ్ఞానంతో వ్యవహరించడాన్ని అలా గుర్తించడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఆయుష్మంతులారా, శ్రోతం లేనప్పుడు, శబ్దం లేనప్పుడు, ముక్కు లేనప్పుడు, వాసన లేనప్పుడు, నాలుక లేనప్పుడు, రుచి లేనప్పుడు, కాయం లేనప్పుడు, స్పర్శ లేనప్పుడు, మనసు లేనప్పుడు, ధమ్మం లేనప్పుడు మనో విజ్ఞానాన్ని గుర్తించడానికి అవకాశం లేదు. స్పర్శను గుర్తించడం లేనప్పుడు వేదనను గుర్తించడానికి అవకాశం లేదు. వేదనను గుర్తించడం లేనప్పుడు సంజ్ఞను గుర్తించడానికి అవకాశం లేదు. సంజ్ఞను గుర్తించడం లేనప్పుడు ఆలోచనను గుర్తించడానికి అవకాశం లేదు. ఆలోచనను గుర్తించడం లేనప్పుడు ప్రపంచ సంజ్ఞల జ్ఞానంతో వ్యవహరించడాన్ని గుర్తించడానికి అవకాశం లేదు. సో దీన్ని భగవానుడు ఇలా చెప్పడం జరిగింది. ఎవరైతే భిక్షు ఈ వ్యక్తి ప్రపంచ సంజ్ఞల జ్ఞానంతో వ్యవహరిస్తాడు, వాటిని అభినందించవద్దు, స్వాగతించవద్దు, పట్టుకోవద్దు. అలా ఉండటం వలన అతని లోపల రాగ అనుశయం, ఇంకా క్రోధ అనుశయం, దృష్టి అనుశయం, సంశయ అనుశయం, మాన అనుశయం, భవరాగ అనుశయం, అవిద్య అనుశయం,
కర్రలు పట్టుకోవడం, కత్తులు పట్టుకోవడం, కలహం, విరోధం, వివాదం, నీవు నీవు అనుకోవడం, చాడీలు చెప్పుకోవడం, అబద్ధాలు చెప్పడం, ఇంకా పాప అకుశల దమ్మాలన్నీ పూర్తిగా ఆగిపోతాయి. ఎప్పుడు? ఈ ప్రపంచ సంజ్ఞ ఆగిపోయినప్పుడు. అంటే ప్రపంచ సంజ్ఞల జ్ఞానంతో అతడు వ్యవహరిస్తూ ఉన్నప్పుడు వాటిని అభినందించకుండా, స్వాగతించకుండా, పట్టుకొని ఉండకుండా ఉంటే కనుక, అలా కాకుండా వాటిని పట్టుకొని ఉండి వాటి పట్ల ఉపాదానం చెంది వాటిలో ఆనందిస్తాడో, దుఃఖిస్తాడో అటువంటి వ్యక్తి ఇటువంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి, ఎవరైనా వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఏవో తిడుతూ ఉన్నాడు. తిట్టగానే ఏం జరుగుతుంది? మన చెవి శబ్దాన్ని గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాత మీకు ఇంతకుముందు ఆ మాటలు ఎప్పుడు వినలేదు అనుకోండి, ఇది మంచి మాట, ఇది చెడ్డ మాట అని మీరు గుర్తించరు. అంటే దానికి సంబంధించిన స్టోరేజ్ మీ లోపల లేదు ఇంకా. అయితే మొట్టమొదటిసారి మీరు ఆ మాటలు ఎవరో తిడుతూ ఉన్నారు అంటే అప్పుడు మీకు అది తిట్టు అనేది తెలియదు. కానీ ఎవరో చెప్తారు, ఇలా మాట్లాడారు అంటే ఇది తిట్టు, లేకుంటే ఇది మంచి మాట, ఇది చెడ్డ మాట అని మీరు చదవడం వల్ల, వినడం వల్ల, లేకపోతే ఇంకొకరు చెప్పడం ద్వారా తెలుసుకుంటారు. అది తెలుసుకున్న తర్వాత అది మళ్ళీ విన్నప్పుడు ఆ తిట్టు అనేది వెంటనే ఈ సంజ్ఞ విలువ కడుతుంది. విలువ కట్టగానే ఏం జరుగుతుంది? వెంటనే మన శరీరంలో వేదన కలుగుతుంది. అది తిట్టు అని తెలియగానే వీరు నన్ను తిడుతున్నాడు అని తెలుస్తుంది. తెలియగానే ఏం జరుగుతుంది? వెంటనే మన వేదన దుఃఖ వేదన కింద మారిపోతుంది. దుఃఖ వేదన ఏం చేస్తుంది? ద్వేష సంస్కారాలను పుట్టిస్తుంది, క్రోధ సంస్కారాలను పుట్టిస్తుంది. ఎవరైనా నన్ను తిట్టారు అంటే నాకు వెంటనే కోపం వచ్చేస్తుంది. వీడు నన్ను తిడతాడా, నన్ను అంటాడా? ఈ నేను నాది అనేది ఏంటి? ఈ శరీరమే. ఈ శరీరాన్ని అంటాడా, నన్ను ఇంత మాట అంటాడా అని వెంటనే కోపం వస్తుంది. అంటే ఇక్కడ అతడు ఈ ప్రపంచ సంజ్ఞను ఆహ్వానించాడు, స్వాగతించాడు, అభినందించాడు, దాంట్లో ఆనందించాడు, వాటిని స్వీకరించాడు. అందువల్ల అతడి లోపల క్రోధ అనుశయం అనేది పుట్టింది. అది పుట్టగానే ఏం చేస్తాడు? ఇతడు కూడా మాటల యుద్ధంతో మొదలు పెడతాడు. ఇతడు కూడా తిట్టడం మొదలు పెడతాడు. ఇద్దరి మధ్య ఒక మాటల యుద్ధం జరుగుతుంది. ఒకవేళ మాటలతో ఆగకపోతే చేతులతో కొట్టుకునేదాకా వెళ్తారు. ఒకవేళ చేతులతో కొట్టుకోవడం ఆగకపోతే కర్రలతోటో ఆయుధాలతోటి కొట్టుకొని చంపుకునేదాకా వెళ్తారు. ఇదంతా ఎందుకు జరిగింది? ఈ ప్రపంచ సంజ్ఞను మీరు గుర్తించకపోవడం వలన. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి చెడ్డ మాటలు అన్నారనుకోండి, వెంటనే మన ఈ చెవి ఉంది కాబట్టి అది గుర్తించగలుగుతున్నాం. ఒకవేళ చెవి లేకపోతే గుర్తించలేము. కానీ చెవి ఉన్నప్పుడు ఈ శబ్దం నా చెవికి తగిలింది, వాటి పట్ల కాంటాక్ట్ జరిగింది, అంటే స్పర్శ జరిగింది. స్పర్శ జరగగానే వేదన కలిగింది. ఈ వేదన అంటే ఈ సంవేదన ఏదైనా కానీ, సుఖ సంవేదన లేకపోతే దుఃఖ సంవేదన ఏదైనా కానీ, నేను సమతతోటి ఉంటాను, ఉపేక్షతోటి ఉంటాను అనే సాధన కనుక మీరు చేసుకోగలిగితే, ఈ ఇంద్రియాల ద్వారా ఏ విషయాలు అంటే ఏ స్పర్శలు జరిగినా, మీ శరీరంలో ఎటువంటి వేదనలు కలుగుతూ ఉన్నా మీరు కనుక ఉపేక్షతో ఉండగలిగితే, ఏదో ఒక రోజున ఈ ప్రపంచ సంజ్ఞ అన్నది పూర్తిగా ఆగిపోతుంది. అలా కాకుండా ప్రతి విషయాన్ని అన్నిటిని మనసులోకి తీసుకొని వాటి పట్ల ఉపాదానం చెంది రాగాలు, ద్వేషాలు, మోహాలు పెంచుకుంటూ పోయారు అంటే, ఇందాక చెప్పాను కదా ఈ మాంత్రికులు కదా, సేమ్ అలాగే జరుగుతూ ఉంటుంది, క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ సంజ్ఞ ఒక మాంత్రికుడు అనుకోండి, ఈ వేదన ఒక మాంత్రికుడు అనుకోండి, స్పర్శ ఒక మాంత్రికుడు అనుకోండి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఈ ఇంద్రియాలు ఒక మాంత్రికుడు అనుకోండి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ప్రతి క్షణం వాటి వాటి జ్ఞానం ద్వారా ఇవి క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలా క్రియేట్ చేయకుండా
ఈ మ్యాజిక్ని మనం తెలుసుకొని అక్కడికక్కడే అంటే అంతం చేయగలిగితే దుఃఖం నుంచి బయటపడతాం. ఇదే సాధన, ఇంతకు మించి ఇంకేం లేదు. దీన్ని అర్థం చేసుకోగలిగితే, దీన్ని నిత్య జీవితంలో ప్రతి విషయంలోనూ అప్లై చేసుకోగలిగితే మీరు దుఃఖం నుంచి బయటపడతారు. అలా కాకుండా ప్రతి దానికి కూడా మీరు రియాక్ట్ అవుతూ ప్రతిచర్యలు చేసుకుంటూ పోతే మీ లోపల సంస్కారాలు పెరుగుతూ పోతాయి. సో ఈ ఇంద్రియాలను, వాటి విషయాలను ఉన్నది ఉన్నట్లుగా గుర్తించాలి. అలా కాకుండా వాటికి రాగంతోటో, ద్వేషంతోటో, మోహంతోటో చూస్తూ ఉన్నామంటే అవి దుఃఖాన్ని పెంచుకుంటూ పోతాయి. సో ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైన విషయం. మళ్ళీ మళ్ళీ వినండి, దాన్ని అప్లై చేయండి. అంటే ధ్యాన సాధనలో అప్లై చేయండి. ఇంతకు మించిన ధ్యాన సాధన, ఇంతకు మించిన గురువు అవసరం లేదు. దీన్నే అప్లై చేసుకోగలిగితే మీరు ముక్తి పొందగలుగుతారు. సో అది మనకి ఎంత మంచి విషయం అయినా బయటది. ఇప్పుడు ఉదాహరణకి బయట ఎవరో తిట్టారు అంటే అది వేరు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు నాకు తిట్టారు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకుంటే ఇక్కడ తన అనే భేదం లేదు. ఈ సంస్కారాలకి అది మీ ఇంట్లో నుంచి వచ్చాయా లేకపోతే బయట నుంచి వచ్చాయా అన్నది తేడా లేదు. ఇంకా ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ సంస్కారాలు పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా నేను, నాది అని పెట్టుకున్నాను కదా భావం. సో అంచేత ఎవరైనా కానీ ఈ ఇంద్రియాల సంపర్కంలోకి వచ్చినప్పుడు మీకు మంచి విషయాలు చెప్పినా లేకపోతే చెడు విషయాలు జరుగుతూ ఉన్నా వాటి పట్ల ఉపేక్షతోటి ఉండటం అన్నది నేర్చుకోవాలంటే చూడడం మాత్రమే, దాని డీటెయిల్స్లోకి వెళ్ళకూడదు. వినడం మాత్రమే, అలాగే వాసన మాత్రమే తెలుసుకోవడం, అలాగే ఈ రుచిలో రుచి మాత్రమే తెలుసుకోవడం, అలాగే ఈ శరీరంతో కలిగే స్పర్శల ద్వారా కేవలం స్పర్శను తెలుసుకోవడం, అలాగే మనసులో జరుగుతున్న ఆలోచనలను కేవలం ఆలోచనలుగా గుర్తించుకోవడమే. ఇదే సాధన. యథాభూత జ్ఞాన దర్శనం అంటే ఇదే. ఇది చేస్తూ పోతే ఆ ప్రపంచ సన్యాల జ్ఞానం అనేది ఆ సన్ని ఏదో ఒక రోజు ఆగిపోతుంది. అప్పుడు మనం అర్హంతులు అవుతాం. ఇదే ధ్యాన సాధన చేయాల్సింది. దీన్ని ప్రపంచ సన్యాను మెంటల్ ప్రాలిఫరేషన్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. అయితే మధుపిండిక సూక్తాల్లో మనకి చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఆ సూక్తాన్ని చదువుకుంటాను అంటే మధ్యమ నికాయలో మొదటి భాగంలో వస్తుంది. సో మీరు అలా కూడా చదవచ్చు. మధుపిండిక సూక్త అని చెప్తే అంటే మీకు దొరుకుతుంది గూగుల్లో కూడా. సో ప్రాక్టీస్ చేయడమే, అంతేగాని పూర్తి త్రిపిటికలను చదవడం వల్ల కూడా మీరు ఏమీ అప్లై చేయకపోతే ఏమీ ఉపయోగం లేదు. ముఖ్యంగా ఈ మెజిషియన్ కథను గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేసిన విధంగా మీరు చేయకుండా ఉన్న వాటిని ఉన్నట్లుగా చూడటం మొదలుపెట్టండి. మీ సంస్కారాలు కొంచెంగా తగ్గుతూ పోతాయి. ఉపేక్షతో ఉండటం నేర్చుకుంటారు. అప్పుడు దుఃఖం నుంచి బయటపడగలుగుతారు. ఇది ఈరోజు ప్రవచనం.